హాయ్ అవినాష్ గారు, ఎలా ఉన్నారు? బాగున్నాను. మీ పేరు? ప్రజ్ఞ. ప్రజ్ఞ. మాది ప్రజ్ఞాపూర్ సైడే. ఓకే ఓకే. సో బంగారం అనే సాంగ్ అయితే లాంచ్ వచ్చారు. ఎలా అనిపించింది సాంగ్ విన్నప్పుడు? చాలా బాగుంది. సమీర భరద్వాజ్ గారు చాలా బాగా పాడారు. అండ్ ముఖ్యంగా డిమాండ్ పవన్ అండ్ రీతు చౌదరి ఫెంటాస్టిక్ యాక్టర్స్. మనందరికి తెలుసు బిగ్ బాస్ లో వాళ్ళ టాలెంట్ చూపించుకున్నారు. అండ్ ఇప్పుడు ఈ బంగారం సాంగ్ ద్వారా మళ్ళీ టాలెంట్ చూపించుకున్నారు. ఫెంటాస్టిక్. ప్లీజ్ డూ సపోర్ట్ బంగారం అనే సాంగ్ ని. అండ్ డీపీ క్రియేషన్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. డస్ట్ వచ్చిందా? సబ్స్క్రైబ్ చేసి. అంటే మీకు రీతు గారికి అండ్ డిమాండ్ పవన్ గారికి ఉన్న బాండింగ్ ఎలా ఉంది? మంచి బాండింగ్ అండి. మంచి మేము సిట్టింగ్స్ చేస్తాం, అదే లైక్ స్టోరీ సిట్టింగ్స్ చేస్తుంటాము, డిస్కషన్ చేస్తుంటాము. మంచి బాండింగ్, మంచి ఫ్రెండ్స్, అప్పుడప్పుడు కలుస్తుంటాము. అండ్ ముఖ్యంగా డిమోన్ అనే అన్న నన్ను ఫోన్ చేస్తుంటే చాలా మంచి వ్యక్తి వాడు. ప్లీజ్ మనం కామన్ పీపుల్ గా వచ్చేసి, కామన్ మ్యాన్ గా వచ్చేసి ఇంత దూరం ముందుకెళ్తున్నట్టే మీ అందరి సపోర్ట్ వల్ల. అండ్ ముఖ్యంగా సమీర భరద్వాజ్ వోకల్స్, ఎందుకంటే ద వోకల్ కార్డ్స్ ఈజ్ ఈక్వల్ టు ద ప్లేయింగ్ కార్డ్స్. మీకు అందరు తెలుసు. సమీర గారు మీ గురించి చెప్తున్నారు. అండ్ అబ్బచ్చా అదొకటి. కథలెన్నో చెప్తాను ఆ సాంగ్ చాలా ఉన్నాయి. నెంబర్ ఆఫ్ తెలుసా తెలుసా ప్రేమించానని. పెద్ద ఫ్యాన్ అని మీకు అర్థం కావట్లేదు. నిజంగా పెద్ద ఫ్యాన్, బిగ్ ఫ్యాన్, చాలా పెద్ద ఫ్యాన్. మీకు యాక్చువల్లీ వారంలో 2 రోజులు వాళ్ళ ఇంటి ముందే ఉంటాను నేను. అంటే ఆడు బయటికి వెళ్ళినప్పుడు లోపలికి వెళ్తున్నప్పుడు చూస్తుంటాను అన్నమాట. అదే ఎవరో ముసుగు కప్పుకుని ఉన్నారు, 4 పీకుదాం అనుకున్నాను. లేదండి, యాక్చువల్లీ నేను మీకు ఫ్యాను, మీ కూతురు నాకు ఫ్యాను ఆద్య. సో అవినాష్ గారిని ఓన్లీ షోస్ లోనే చూస్తున్నాం, మూవీలో ఎప్పుడు చూస్తాం? నాకంటే ముందు మీరు ఒక్కరు మూవీలో చూడాలి. వై డోంట్ వి ట్రై సమీర భరద్వాజ్ గారు యాజ్ ఏ హీరోయిన్? తను ఎందుకు చేయకూడదు? హీరోయిన్ కాకపోయినా సెకండ్ లీడ్ అలా. ఎందుకంటే నాకు ఎప్పుడైనా ఒక చిన్న కోరిక లైఫ్ లో ఉండిపోయింది, ఆవిడ హీరోయిన్ గా చేస్తే ఆ మూవీలో నేను కమెడీగా చేయాలని. డెఫినెట్ గా అది త్వరలో అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఉన్నాయండి, ఒక 2-3 మూవీస్ జరుగుతున్నాయి. ఈ లుక్ కూడా మూవీ లుకే. హీరోగానా? హీరోగా అట్లా ఏం లేదండి, మంచి మంచి క్యారెక్టర్స్ వస్తే చేస్తాను, రావాలని కోరుకుంటున్నాను. హీరో కాదండి, మంచి ఒక మెయిన్ క్యారెక్టర్, మంచి క్యారెక్టర్ వస్తే డెఫినెట్ గా చేస్తాను. నాకు పర్టికులర్ దానికి హీరో అని నేను అట్లా అనుకోవట్లేదు. మంచి క్యారెక్టర్, ఒక మంచి పాత్ర అలా.